యేసుక్రీస్తుకు మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు ఏమై ఉన్నాడు? యోహాను సువార్త 4వ అధ్యాయంలో దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధింపవలెనని. యోహాను సువార్త 4వ అధ్యాయంలో దేవుడు ఆత్మ. దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన ఆత్మ కనుక ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించవలెనని. దేవుణ్ణి ఆరాధించవలసిన పద్ధతిలో మానవులు ఆరాధించనందుకు యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన బోధించిన, ఆయన తెలిపిన సర్వ సత్యం ఏమిటంటే దేవుడు ఆత్మయ్యున్నాడు. ఆమేన్. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆత్మతో ఆరాధించాలి. ఈ ఆరాధించుటలో ఎంతో ఆశీర్వాదము. యేసు ప్రభును ఆత్మతో సత్యముతో ఆరాధించినటువంటి నీకు నాకు ఆయన బలమైనటువంటి ఆశీర్వాదము నీకు నాకు అనుగ్రహించే దేవుడై ఉంటుంది. కనుక ఆయనను ఆరాధించాలి. ఏ విధంగా అంటే ఆత్మతో ఆరాధించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మను గురించి మనం మాట్లాడితే దేవుని ఆత్మ నిన్ను నడిపించేది, నన్ను బలపరిచేది. దేవుని ఆత్మ మనము ఆయనను ఆరాధించినప్పుడు ఆశీర్వాదములు బలముగా ఉంటున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యం 1వ అధ్యాయము 8వ వచనంలో ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదములలో దేవుని ఆత్మ నీ పైకి వస్తుందని. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు నీవు శక్తిని పొందుకొని ఉంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక పరిశుద్ధాత్మను పొందుకొనుటకు, పరిశుద్ధాత్మను మనము కలిగి ఉండుటకు ఆశ కలిగి ఉన్నట్లయితే ప్రభు మనలను ఆయన ఆత్మతో నింపే దేవుడై ఉంటున్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనములో చెప్పబడుతున్నది, దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించే ఆత్మను, జ్ఞానము కలిగినటువంటి ఆత్మను దేవుడు నింపుతానంటున్నాడు. అక్కడ చదివితే చూద్దామా? దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరించేదను. ఆత్మ కుమ్మరింపు చూస్తుంటున్నాను. దేవుడు ఆత్మను గురించిన వాగ్దానం చేసి ఉన్నాడు. ఆరాధించు వారు ఆత్మతో ఆరాధిస్తూ ఆయన ఆత్మ చేత నింపబడాలి. ఆయన ఆత్మ చేత నింపబడ్డప్పుడే మనము సర్వసత్యంలో ప్రవేశించి ఆయన ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలు పొందుకోగలుగుతుంటాం. ప్రేమ దేవుని బిడ్డారా, అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 17వ వచనము, అంత్య దినములందు నేను మనుషులందరి మీద, అనగా ఏ భేదము లేదు, ఏ తారతమ్యము లేదు, ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించు వారందరిపైన నా ఆత్మను, మనుషులందరిపైన ఆయన కుమ్మరిస్తానంటున్నాడు. చూశారా దేవుడు ఎంత కనికరం కలిగిన దేవుడో. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు ఆత్మ చేత నీవు నేను నింపబడుటకు ప్రభు ఇస్తున్న అవకాశం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనాన్ని చూస్తే, కృపావరములున్నవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కృపావరముల ఎడల ఆసక్తి కలిగి ఉండాలి. కృపావరములు పొందుకొనుటకు, ఆత్మ యొక్క నింపుదల కొరకు, ఆత్మ కుమ్మరింపు కొరకు నీవు నేను కనిపెడుతూ మనం దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడే అనుభవంలో మనం దినదినం ఎదిగినట్లయితే పరిశుద్ధాత్మ చేత నిన్ను నన్ను దేవుడు నింపునుగాక. నింపే దేవుడు మనకున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము. ప్రభు మిమ్మల్ని దీవించి ఆయన ఆత్మతో నింపి బలమైనటువంటి శక్తి నీకు నాకు ఆయన అనుగ్రహించినట్లుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా.